హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మంచి టేస్టీగా ఉండే రసం అయితే పెట్టుకుందాం. ఎప్పుడు పెట్టుకునే రసం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా అరకప్పు కందిపప్పు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద పెట్టుకుందాం. అది ఉడికేలోగా మనమైతే రసం పొడిని తయారు చేద్దాం. బాండీ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, ఒక 20-30 మిరియాలు, 2 స్పూన్ల కందిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చేసి వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకొని అవి చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని వెల్లుల్లిపాయ, కొంచెం కొత్తిమీర అయితే వేసి బాగా మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకున్నాం. చింతపండు అయితే బాగా నానింది. దాన్ని బాగా కలుపుకొని చింతపండు తొక్కులన్నీ సపరేట్ అయ్యే వరకు మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం, తొక్కులు రాకుండా. ఆ తర్వాత 1 స్పూను ఉప్పు, 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకుందాం. బాండీలోకి 1 స్పూను ఆయిల్ అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 4 మెంతి గింజలు అయితే వేసుకొని అవి చిటపట్లాడేటట్టు వేయించుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్లో. అది వేగిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం, తొందరగా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత ఒక 1/2 స్పూన్ అయితే ఇంగువ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పొడిని అయితే వేసుకొని టమాటాలోకి బాగా మిక్స్ చేసుకుంటే మంచి వాసన వస్తుంది. అది తాలింపులో వేయంగానే ఎక్కువసేపు వేయించకూడదు, అలా జస్ట్ వేయించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ చింతపండు నీళ్ళని కూడా ఈ తాలింపులో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా ఉడికించుకున్నాం కదా కందిపప్పుని, దాన్ని యాడ్ చేసి కలుపుకోవాలి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటే మనకి రసం అనేది మంచి టేస్ట్గా బాగుంటాయి. కందిపప్పు కూడా వేసుకొని బాగా తెరల కాగబెట్టుకోవాలి. రసం అయితే చూస్తున్నారు కదా, ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మనకి ఉప్పు సరిపోకుంటే వేసుకోవచ్చు. చివర్లో అయితే కొత్తిమీర వేసుకొని రసం తెరలు కాగించుకుంటే మనకు రసం అయితే రెడీ అయిపోయాయండి. ఈ రసము చికెన్ ఫ్రైలోకి కానీ ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా చేసుకుంటే ఇంకా వేరే కూర అయితే అవసరం లేదు, ఇలాగే తినేయచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.